హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను పెద్దక్క. ఈరోజు ఒక స్పెషల్ చికెన్ కర్రీని తయారు చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వచ్చేయండి వీడియోలోకి. నేనిక్కడ 2 కిలోల చికెన్ తీసుకొని నీట్‌గా కడిగి పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 200 గ్రాముల పెరుగు కూడా వేసి కొంచెం చక్కగా వీటిని చికెన్ అంతా పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దీనికి పేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, అలానే కొంచెం ఒక 10 వరకు పచ్చి కొబ్బరి ముక్కలు. ఇవి 3 కూడా పచ్చి కొబ్బరి ముక్కలు నానబెట్టకపోయినా పర్లేదు. నేను నానబెట్టుకున్నాను. అది మీ ఇష్టమేనండి. ఒక అరగంట వరకు నానబెట్టిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. గ్రేవీ కూడా చాలా బావుంటది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది కాగిన తర్వాత 2 ఆనియన్స్, ఒక టమాటాని మెత్తగా పేస్ట్ చేసి వేగించుకోవాలండి. అది 5 మినిట్స్ వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చక్కగా వేగించుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అది ఎండుమిరపకాయల పేస్ట్ అండి. ఎండుమిరపకాయలు ఒక అరగంట నానబెట్టి నీటిలో పేస్ట్‌లా చేసి వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్ల వరకు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత అది కూడా వేగిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్‌ని కూడా వేసి వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇదంతా వేగించుకోవాలండి. 1 వీక్ బిఫోర్ ఎండుమిర్చి పేస్ట్ వేసి చికెన్ ఫ్రై చేసి వీడియో పెట్టానండి. ఒకసారి వెళ్లి వీడియో చూడండి. చాలా బావుంటుంది ఆ చికెన్ ఫ్రై. మధ్యలో ఒకసారి మళ్ళీ ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నీరు ఊరుతుందండి. ఆ నీరు ఊరినప్పుడు కొంచెం గరం మసాలా పేస్ట్ అండి. ఇది పచ్చి గరం మసాలా పేస్ట్. ఈ ఈ టైంలో మీరు పొడి గరం మసాలా పేస్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. అలానే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ కూడా ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇది వేయడం వల్ల గ్రేవీ చాలా చక్కగా చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేనిక్కడ 2 కిలోల చికెను మ్యారినేట్ చేసుకున్నాను కదా! 1 కిలో చికెన్ మాత్రమే వండుతున్నానండి. 1 కిలో చికెన్ పక్కన పెట్టేసుకున్నాను. అలానే తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి చక్కగా వేగించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గర దగ్గర చూసుకుంటూ వేగించుకోవాలండి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత త్వరగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగించుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు వేగించుకొని చికెన్ మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలండి. ఒక గ్లాసున్నర వరకు వాటర్ పోసుకున్నాను నేను. ఇదంతా చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఉడికేంత వరకు ముక్క చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెను పేస్టు అలాగే ఎండుమిర్చి పేస్ట్ అనేది, జీడిపప్పు పేస్ట్ అనేది సరికొత్తగా చేసిన వంట ఏమి కాదండి. మన అమ్మమ్మలు, నానమ్మలు చేస్తున్న పాతకాలం వంట ఇది. ఇంకా కాస్త కొత్తిమీర వేసి ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈలోపు నేను పక్కన వడలు వేస్తున్నానండి. చికెన్ కర్రీ అనేది వడలతో వడ్డిస్తాను. ఇది రాగి సంకటితో గాని, రైస్‌తో గాని, రోటీతో గాని చాలా బావుంటుందండి. ఇది చల్లారితే గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం పలుచగా ఉన్నట్టే దించుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి వండి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.